హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం। పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని పరివర్తి ఏకాదశి అంటారు। ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు। ఇంతటి పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు। అయితే ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తారీఖు సెప్టెంబర్ 13 శుక్రవారం ఉదయం 10:25 ప్రారంభమై సెప్టెంబర్ 14 ఉదయం 8:45 ముగుస్తుంది। తిథి ప్రకారం పరివారిని ఏకాదశి సెప్టెంబర్ 14 శనివారం జరుపుకోవాలి అని పండితులు తెలియజేస్తున్నారు। ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు ఎవరైతే పూజలను చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు। ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎటువంటి కోరికైనా మాసంలో నెరవేరుతుంది। కాబట్టి ఈ పవిత్రమైన పరివర్తి ఏకాదశి నాడు ఇంట్లో ఏ విధంగా పూజని చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనేటటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం। అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ ఏడాది పరివర్తి ఏకాదశి శనివారం నాడు వచ్చింది। శనివారం రోజున వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది। పరివర్తి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయమే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి। అలాగే ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి। పరివర్తి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులను వేసి స్నానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు। ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లని పెట్టుకోవాలి। మీ ఇంటి సింహద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి। మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు ఖచ్చితంగా కట్టుకోవాలి। ఈ పరివర్తి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చల్లండి। ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు। పరివర్తి ఏకాదశి రోజున పూజ చేసే ముందుగా మీ పూజా మందిరంలో ఉన్న దేవుని చిత్రపటాలను శుభ్రం చేసి గంధము కుంకుమ బొట్లను పెట్టండి। సాధారణంగా అయితే ప్రతి ఒక్కరూ దేవుడి చిత్రపటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు। కానీ ఈ పరివర్తి ఏకాదశి రోజున మాత్రం దేవుని చిత్రపటాలకు గంధము మాత్రమే రాయాలి। పూజ ప్రారంభించే ముందుగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలి। తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందర కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి। ఈ పరివర్తి ఏకాదశి రోజున పూజను చేసే వాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలని పోసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోవాలి। ఈ రోజున బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి। దీపాన్ని వెలిగించే ముందుగా దీపానికి కూడా గంధం రాసి కుంకుమ బొట్టును పెట్టి దీపాన్ని వెలిగించాలి। ఈ రోజున చేసే పూజలో 5 వత్తులను వేసి దీపారాధన చేయాలి। ఈ రోజున ఎవరైతే 5 వత్తులతో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది। పరివర్తి ఏకాదశి రోజున చేసే దీపారాధన నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది। అలాగే పరివర్తి ఏకాదశి రోజున చేసే పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి। ఈ రోజున వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందర కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు। ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం। నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కని కానీ పానకాన్ని కానీ స్వామికి నివేదించండి। ఇలా చేస్తే విష్ణుమూర్తి ఆనందంతో పులకరించిపోతాడు। పరివర్తి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపుని రాసుకోవాలి। అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టును పెట్టుకోవాలి। మరి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది। విష్ణుమూర్తి అనుగ్రహం వలన మీ ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక టెంకాయను తీసుకొని ఆ టెంకాయ పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి ఆ కొబ్బరికాయను పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవాలి। పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను దేవునికి నివేదించండి। శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి 7 తరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది। మీ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటే ఈ ఏకాదశి రోజున పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందుగా తాంబూలం పెట్టండి।
విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ తాంబూలంను సమర్పించండి. ఎవరైతే ఈ పరివర్తి ఏకాదశి రోజున దేవుడికి తాంబూలంని సమర్పిస్తారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మీ మనసులో 3 సార్లు స్మరించుకోండి. ఈ మంత్రాన్ని జపించడం వలన మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత దేవునికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి. ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాలి. పరివర్తి ఏకాదశి రోజున గనక ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయము పూజ చేసి సాయంత్రం సమయంలో మళ్ళీ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఎటువంటి కష్టాలు అయినా సరే ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వలన ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వలన మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ పరివర్తి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో మాత్రం అసలు నిద్రపోకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజలో ప్రతిఫలం ఉండదు. అలాగే ఈ రోజున పూజని చేసేవాళ్ళు కందిపప్పు, చిక్కుడుకాయ, మొక్కజొన్న, వెల్లుల్లి, ఉల్లిపాయని అస్సలు తీసుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.